హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఈరోజు వీకెండ్ కదా, ఇక్కడ వీకెండ్ అనమాట. స్కూల్ నుంచి బాబు ఇంటికి రాగానే ఏదో ఒకటి అడుగుతారు కదా అని చెప్పి ఆలూ పరోటా స్నాక్స్ లాగా ఇద్దామని చెప్పి సాయంత్రం చేశాను. దానికి కళాయి పెట్టుకున్నాను, పొయ్యి మీద 2 పచ్చిమిరపకాయలు వేసాను నూనె పెట్టి. 2 పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉడకపెట్టిన ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతూ ఉన్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు వేసాను. అది వేగుతూ ఉంటున్నప్పుడు అదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ పడింది. ఈలోగానే బంగాళదుంపలు పెట్టుకున్నాను అనమాట, 2 దుంపలు. కానీ ఇక్కడ దుంపలు చాలా బాగుంటాయండి, తొందరగా ఉడికిపోతాయి, స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది అనమాట చక్కగా. అది తొక్క కూడా చాలా పలుచగా ఉంటుంది అనమాట, చాలా పలుచగా ఉంటుంది. కొత్తిమీర వేసాను. నాకు ఇక్కడ బంగాళదుంపలు మటన్ బాగా నచ్చినాయండి. మిగతా కూరగాయలన్నీ మనవే బాగుంటాయి. ఇక్కడ కూరగాయలు మాత్రం ఈ పొటాటోసు, తర్వాత మటన్ చాలా బాగున్నాయి. ప్రాన్ కూడా చాలా బాగుంటుంది, ఇక్కడ ఫ్రెష్ ప్రాన్ దొరుకుతుంది. ఉడకపెట్టి బంగాళదుంపలు దాన్ని మెత్తగా మ్యాష్ చేసేయాలన్నమాట. అలాగా కూర ఉంటే కనుక, కూర చక్కగా నీట్గా కోరుకోవచ్చు. అంటే గడ్డలుగా ఉండకూడదు, ముక్కలుగా ఉండకూడదు, మెత్తగా ఉండాలన్నమాట కూర. ఇది కూర తయారు చేసే వీడియో ఎక్కడో మిస్ అయిందండి, కరెక్ట్ అయిపోయింది, అది ఎందుకనో రాలేదు. అంటే దీని నెక్స్ట్ వీడియో అనమాట. ఇగో ఉప్పు కారం అన్నీ వేసేయాలి ఇందులోనే, మసాలా వేయక్కర్లేదు, టమాటాలు వేయక్కర్లేదు. వేసేసి కూర బాగా దగ్గరికి నీరు లేకోకుండా చక్కగా రోస్ట్ లాగా చేసేసాను అన్నమాట. చేసేసి ఇగో గోధుమ పిండి కొద్దిగా కలిపి పెట్టుకున్నాను ముందే. గోధుమ పిండిలో అంటే ఇంచుమించుగా ఇవి సమోసాల మోడలే వస్తాయండి. నార్త్ ఇండియన్ ఫుడ్ ఇది. సమోసాలు మోడల్గానే వస్తాయి అన్నమాట. సమోసాలు చూడండి, చపాతీలు చేసి అందులో కూర పెట్టేసి దాన్ని అలాగా ఓ పొట్లంలాగా వేయించుతారు. ఇదేంటంటే చపాతీలాగే వస్తుంది పూర్తిగా. ఆలు పరోటా మనం బొబ్బట్లు చేసుకుంటాం కదా, ఇంచుమించుగా అలాగే ఉంటాయి అన్నమాట, మన బొబ్బట్లులాగే ఉంటాయి. ఇది స్వీట్తో కూడా చేసుకోవచ్చు. మనం ప్రసాదం చేసుకుంటాం కదా, అన్నవరం ప్రసాదం, గోధుమ హల్వా, రవ కేసరి పొటాటోస్ ప్లేస్లో పెట్టేసి మాల్పూరి అంటారు దాన్ని. మాల్పూరి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది మాల్పూరి. ఇదేమో హాట్ అయితే ఆలు పరాఠా అనమాట. 2 రకాలుగా చేసుకోవచ్చు, సేమ్ ఇదే ప్రాసెస్. నేను 4 మోడల్స్గా చేద్దాం. రౌండ్ ఒకటి, ట్రయాంగిల్ షేప్ ఒకటి, స్క్వేర్ ఒకటి, 6 భుజాలు ఉంటుంది కదా, షడ్భుజి, అట్లా ఒకటి చేద్దాం అనుకున్నాను. కానీ నేను మడతలు అయితే అలా వేసాను, కానీ నేను చేయడం మాత్రం రౌండ్గానే వచ్చినాయి. ప్రతిదీ రౌండ్గానే వచ్చింది. అది నిజంగా ఫన్ అనిపించింది నాకు. మామూలు చపాతీలు అయితే కరెక్ట్గా చేసేయచ్చు. ఇది ఇందులో కూర ఉంటుంది కాబట్టి అది ఎలా చెప్తే మనం అలా వినాల్సిన పరిస్థితి వచ్చింది. మనం చెప్పినట్లుగా అదేం వినలేదు. రౌండ్గా చేస్తున్నాను దీన్ని, ముద్దలాగా. ఈ రౌండ్గా చేసినా కూడా ఇది ఎలాగా రౌండ్గానే వస్తుంది. మిగతా అన్నీ కూడా ట్రయాంగిల్ షేప్ చేసినా రౌండ్గానే వచ్చింది. అన్నీ రౌండ్గానే వచ్చినాయి అనమాట. ఫోన్లో ఏదో ఒకలాగా మంచి టేస్ట్గా నోటికి చక్కగా తినడానికి అయితే బాగుండు అని చెప్పేసి ఇది కొంచెం లైట్గా చేసుకోవాలి, హల్కాగా చేసుకోవాలి అన్నమాట. పైన ఒత్తుకోవాలి, గట్టిగా పటాపట పామేస్తే అవ్వదన్నమాట. లైట్గా అలా ఒత్తుకుని కాల్చుకోవాలన్నమాట. దాంట్లో కూర అలా ఫిల్లింగ్ చేసుకుంటాము. ఇది ట్రయాంగిల్ షేప్లో చేద్దామని ట్రయాంగిల్గా మడిచాను అన్నమాట. కానీ అది కూడా రౌండ్గానే వచ్చింది ఆల్మోస్ట్.
నాకు ఈ పరోటాలు నా దగ్గర లక్ష్మి అని ఒక కుక్ పనిచేసేదండి. నాకు కొంచెం ఆ మధ్య ఆరోగ్యం బాగోలేనప్పుడు తన వంట మనిషిగా ఉందన్నమాట. నాకు ఒరిస్సా ఆవిడ. ఆ, చాలా చక్కగా నిమిషంలో చేసి పెట్టేసేది ఆలు పరోటా. నేను ఇప్పుడు 10 నిమిషాలు చేశాను కదా, ఆలు పరోటా అంటే ఫటాఫట్ ఒక 2-3 మినిట్స్లో చేసేది బుక్కుని. చాలా హ్యాపీ అనిపించేది అది. ఆ, కొంచెం లక్ష్మి నాకు ఆలు పరోటా చేయమంటే ఓకే మేడం అని ఒక 5 మినిట్స్లో చేసి ఇచ్చేసేది అనమాట. చాలా తన దగ్గర నేర్చుకున్నాను ఇది నేను. బాగుంటుంది ఆలు పరోటా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కూర పట్టుకుని చపాతీ ఇరుచుకొని మళ్ళీ కూరలో పెట్టుకుని పని లేకుండా జస్ట్ ఇవే డైరెక్ట్గా 2 పచ్చి ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కచ్చప్ పెట్టుకుని అలా తినేస్తే చాలా హోటల్ టేస్టు ఆ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట మన నాలుగుకి. పిల్లలు మారం చేసే పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా చక్కగా సైలెంట్గా తినేసే ఐటెం ఇది. నిజంగా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీకే తెలుస్తుంది. సింపుల్ కదా, కూర చేసుకోవడం, దాన్ని చపాతీలో పెట్టేసుకోవడం, అంతే కదా. వెరైటీగా చేసిన ఫీలింగ్ ఉంటుంది మనకి, పిల్లలకు కూడా వెరైటీ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అది కూడా అన్నీ చేసుకుంటున్నాను అలాగా. వంట చేస్తే నిజంగా బాగుంటుందండి. ఎంత మనసు బాగోకపోయినా, చికాకుగా ఉన్నా, ఏమీ తోచకపోయినా వంట చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కాకపోతే దీనికి కావాల్సింది ఏంటంటే తినేవాళ్ళు ఉండాలి. తినేవాళ్ళు లేకపోతే వంట చేసుకుని ఏం చేసుకుంటాం, మనం ఒక్కళ్ళమే తినలేం కదా, ఎవరో ఒకరికి పెట్టాలి కదా. అందుకని తినేవాళ్ళు ఉన్నప్పుడు వంట చేస్తే ఆ మజాయే వేరు నిజంగా. వాళ్ళు తిని ఓహో చాలా బాగుంది అంటే అప్పుడు అది హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనం చేయడానికి. నెయ్యి వేసి చక్కగా కాలుస్తున్నాను, బొబ్బట్లు కాల్చినట్లుగానే. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఓపిక ఉంటే కనుక ఏ పనైనా చేయొచ్చు. నాట్ ఓన్లీ వంట, ఏ పనన్నా చేయొచ్చు. మనం సాధించలేదంటూ ఏది ఉండదండి. హ్యాపీగా చేసుకోవచ్చు పనులన్నీ ఆరాంగా. అలా పైన వెనక ముందు పక్కన అంతా కాల్చేసి నెయ్యి వేసుకుని చక్కగా కాల్చి తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇది చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అని నేనేం చెప్పను. ఇది ఆలు అంత ఆరోగ్యకరమైన ఆలు ఏం కాదు కదా, అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. గోధుమ పిండి కూడా మీకు తెలుసు, ఈ మధ్య గోధుమ పిండి తినొద్దు, రైస్ తినొద్దు అని చాలామంది ఆరోగ్యవాదులు తెగ చెప్తున్నారు ఈ మధ్య. మరి మనం తినే ఆహారమే అది, గోధుమలో లేదంటే మెయిన్గా రైస్ లేదంటే గోధుమలు, ఈ రెండిట్లో తప్పించి మనం వేరే ఏమీ తినలేం. కానీ అవే తినద్దు తినద్దు అని చెప్తారు. ఇడ్లీ తినద్దు అంటారు, దోశ తినద్దు అంటారు, అన్నం తినద్దు అంటారు. ఇంకేం తిని బతకాలండి, గడ్డి తిని బతకలేం కదా. ఏదో ఈ భోజనం మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంది. ఏం తినాలి పూటకి, ఏమో ఇది తినచ్చా ఇది తినకూడదా, అన్నాళ్ళు బతుకుతాం శుభ్రంగా తినేసి హాయిగా చచ్చిపోతే దరిద్రం వదిలిపోద్దని అనుకుంటుంటాను అప్పుడప్పుడు నేను. అది అలా చిన్న కచ్చప్పు టచ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా కోసి పక్కన పెట్టుకున్నాను, అవి కూడా ఇస్తాను. చక్క ఈవినింగ్ స్నాక్ ఐటెంగా బాగుంటుందండి. డిన్నర్ ఐటెం కూడా బాగానే ఉంటుంది, డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. ఒకసారి అది ట్రై చేయండి. మాల్పూరి కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితేనే, నచ్చకపోతే వద్దు. మీకు ఇంకేమన్నా తినాలని తెలుసుకోవాలి అని అనిపిస్తే కనుక కామెంట్స్లో పెట్టండి పలానాది కావాలని. మొన్న ఎవరో ఫిష్ ఫ్రై కావాలని అడిగారు, నేను చేస్తాను త్వరలో ఫిష్ ఫ్రై చేసి యూట్యూబ్లో పెడతాను.
ఇక అలా చక్కగా అలా అన్నీ కాల్ చేసుకున్నాను. రెడీగా అయిపోయిందండి ఆలు పరాటా. ఇంకా మనం సర్వ్ చేసేయడమే. చూడండి ఎంత చక్కగా ఉందో. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం పట్టింది. 15 మినిట్స్ టైంలో చేసేయగలిగాము. మంకీ బాయ్ మా మనవాడు స్కూల్ నుంచి వచ్చి ఆలు పరాటా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు, అల్లరి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.